ఒక కార్యక్రమం, ఒక ప్రయత్నం ఇందాక నేను చెప్పినట్టు. రెండోది ఎక్కడో జనసేనను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ కూడా రాజకీయం జరుగుతోంది అనేది మీ మాటలో నాకు అర్థమైన విషయం. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా పొరపాటున అది ఈ కమ్మ వర్సెస్ కాపు ఇన్సిడెంట్ అయితే కనుక ఏంటి అసలు ఏం జరుగుతోంది? 20 రోజుల క్రితం జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్, హత్యని దాన్ని నేనే చిన్నంశంగా తీసి పడేయట్లేదు. ఆ కుటుంబానికి ఒక బాధ, ఒక ఆవేదన ఉంటుంది. బట్ యాజ్ మెనీ క్రైమ్స్ రాష్ట్రంలో జరుగుతున్నట్టు, బయట జరుగుతున్నట్టు అది కూడా ఒక ఇన్సిడెంట్. దాన్ని ఎందుకు ఇంత పెద్దగా భూతద్దంలో పెట్టి ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగా రిషి గారు, మీకు అలానే అన్న కనపర్తి గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఏంటంటే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనేది మనం ఒకసారి రాజకీయ పార్టీ నాయకులు కానీ, కుల సంఘ నాయకులు కానీ తెలుసుకోవాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం లోబడి ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా ఉండాలి. పార్టీలు, రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడానికి కానీ వాళ్ళ కోసం అయితే కాదు అనే భావంతో మేము ఉంటాం. ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా రాష్ట్రంలో. మీరు ఇందా చెప్పినట్లుగా ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, ఎందుకు వెళ్ళాలి అన్నారు. అంటే అది ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత, అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత, అలా అధికారం కూడా కదండి. నేను ఏమంటానంటే అది ఒక బాధ్యత, ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పినట్టే మనకు. అది దాన్ని కొంతమంది ఏదో అధికారం అని ఫీల్ అవుతారు, కానీ అధికారం కూడా కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా నువ్వు బాబు మాకు చేసి పెట్టరా అని చెప్పేసి ఒక బాధ్యత ఇచ్చినట్టు లెక్క. ఆ బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు అదే బాధ్యత అందరికి ఉండాలి కదా. ఈ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ప్రజలు ఉన్నటువంటి దాంట్లో ఎక్కడో అంటే ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సంఘటనలు జరగకుండా ఉండవు అసలు. అది జరిగినప్పుడు ఆ సంఘటన ఏంటి, ఎందుకు జరిగింది, ఏ కోణంలో జరిగింది అనేది ఆలోచించి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మన రాజ్యాంగంలో కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాం. అట్లా ఒక పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాం మనం. రక్షణ పట్ట నిలయం అని తెలుగులో రాస్తుంటారు దాని మీద, పోలీస్ స్టేషన్ మీద. సో వీళ్ళు పౌరులను రక్షించడానికి ఒకటి ఉంది. ఒకటి జరిగినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం జరిగిందని ఒక యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకంటే ముందే ఈ రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పరామర్శ వేరు, మనం దానికి సానుభూతి తెలపడం వేరు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేద్దాం అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నన్ను ఎవడో కొట్టాడు, లేదంటే నాకేదో కింద పడ్డాను, దెబ్బ తగిలింది, సీన్ వచ్చి పలకరించి వెళ్తాడు. లేదంటే మీకు కూడా కొంచెం పరిచయం అంటే ఫోన్ ద్వారా ఏదో పలకరిస్తారు. అంతేగాని ఫోన్ చేసి మీరు వెంకటేశ్వర గారు మీకు ఇదిగో వాడు అక్కడ ఏదో రాయి పెట్టాడు, పలానా కొలపాడు, దానివల్ల మీరు పడ్డారు, ఈ టైప్ వస్తుందా? అది కాదు కదా కోరుకోవాల్సింది మనం. అట్లా ఉండకూడదని కదా మనం కోరుకుంటుంది. అన్నప్పుడు ఇవాళ జరిగింది, ఖచ్చితంగా దాన్ని మీరు చెప్పినట్టుగా ఖండించాల్సిందే. దాన్ని నిన్న కూడా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయటం, రివ్యూ చేసి స్పెషల్ కోర్టే పెట్టమన్నారు. అసలు ఇన్సిడెంట్ కి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం చేయగలిగినంతగా చేశారు. దాదాపు 6 ఎకరాల పొలం ఇచ్చారు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి. 15 లక్షల దాకా వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. అట్లాగే దెబ్బలు తిన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. 4 ఎకరాలు ఒక అతనికి, 3 లక్షలు ఒక అతనికి, ఇట్లా ఇచ్చి ప్రభుత్వం చేయవలసిన ఇది ప్రభుత్వం చేసింది. దేనికి? ఇది ఒక వ్యక్తి చేసినటువంటి పనికిమాలిన చేష్టలకి ప్రభుత్వం నిందలు పడటమే కాకుండా ప్రభుత్వ సొమ్ముని ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఆలోచించాలి మనం ఈ యాంగిల్లో కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ లేదు. సరే, వ్యక్తిగత గొడవ ఉంటే చంపేస్తారంటే చంపకూడదు. చంపాలని ఎవరు కూడా దాన్ని కోరుకోము. ఎవరు కూడా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి సపోర్ట్ ఎవరు ఉండరు. ఈ రాష్ట్రంలో అన్నం తినేటటువంటి ఎవరు కూడా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతనికి సపోర్ట్ గా ఏ ఒక్కరు ఉండరు. జనరల్ గా అయితే తల్లిదండ్రులు కూడా ఉండరు. మరి ఈ ఇన్సిడెంట్ లో ఏదో తండ్రి సపోర్ట్ చేశాడు అంటున్నారు. సరే, తీసి పక్కన పెడదాం. అలాంటి సంఘటనలో మనం ఏం ఆలోచించాలి? చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కానీ, దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి కానీ సానుభూతి వ్యక్తం పరచాలి. ఖచ్చితంగా మనం చేయగలిగితే ఏదైనా సహాయం చేయాలి. ఇప్పుడు నిన్న చూడండి, ఒక 10 రోజుల నుంచి గగ్గోలు పెడుతున్నారు. ఈ గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎంతసేపు ఏదో దీన్ని వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నమే చేశారు తప్పితే
కాదు ఇప్పుడు అదే అసలు వెంకటేశ్వర గారు దగ్గరికి- అన్న పాయింటే, అసలు ఈ కుల సంఘాలు పిక్చర్లోకి ఎందుకు వచ్చాయి? అదే చెప్తున్నా. అసలు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎవరు మైక్ తీసుకుని వస్తారా, ఎవరు కెమెరా తీసుకుని వస్తారని చూసారు తప్పితే ఆ చనిపోయిన కుటుంబం యొక్క నిరుపేద కుటుంబమే. ఆ నిరుపేద కుటుంబానికి ఏమన్నా మన వంతుగా సహాయం చేద్దామని ఒక్కళ్ళు ఆలోచించారా? ఆ పని నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆ పని చేసి వచ్చాడు. ఆయన ఉమ్, పలకరించాడు, వాళ్ళకి సానుభూతి తెలిపాడు, పార్టీ తరఫున సానుభూతి చెప్పాడు. ఆయనకి ఉన్నటువంటి మేర ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వచ్చాడు. ఉమ్. ఇవాళ వాళ్ళకి అది అవసరం, అది హాస్పిటల్లో. కానీ దాన్ని పక్కన పెట్టేసేసి ఎవరికి వాళ్ళే పిలిపించుకోవటం, లేకపోతే వచ్చినా కానీ ఏదో ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఎట్లా మాట్లాడతారు? అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కొంచెమైనా కానీ మనం ఎగ్జామ్ చేయొద్దు. అసలు ఆ ఇన్సిడెంట్ పూర్వపరాలు తెలుసుకోవద్దా? అంటే ఏదో ఒక కులం అయితే ఇంకో కులం అయితే అయిపోద్ది. అంత వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరైనా కులాలకు రిప్రజెంటేటివ్సా? కాసేపు అనుకుందాం. అసలు మనం ఉమ్. ఈ రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళిద్దరే అక్కడ రిప్రజెంటేటివ్సా? ఆ పక్కన ఊరాలో తెలుసా పని ఎవరో వీళ్ళిద్దరు ఏ కులం సంబంధించిన వాళ్ళు? ఆ తెలుసా? పక్కన ఊరాలకు కూడా తెలియదు. వీళ్ళిద్దరు చంపినాడు గారు కాదండి, తెచ్చాడు ఆహా, గారు. అసలు తర్వాత అసలు తెలిసింది. అసలు అసలు ఒక మనిషిని అంటే కుల ఇలాంటి ఆధారంగానే, సందర్భంలో- కులం ప్రాతిపదికనే చూడడం వల్ల వచ్చే దరిద్రాల ఇవన్నీ. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో ఒక కులంలో పుడతామండి, తప్పదు. పుట్టిన తర్వాత కొన్ని కులాలు మనకి ఎప్పుడు అనాదిగా కులాలు ఏర్పడినాయి కాబట్టి పుట్టిన తర్వాత ఆ కులంలో పుడితే ఆ కులం అంటాం. కానీ అదే మెడలో వేసుకుని తిరగకూడదు కదా. ఎంతవరకు వాడుకోవాలి? ఇవాళ రాజకీయాలన్నీ కూడా కులమయం అయిపోయినాయి. ఇవాళ కులం లేకుండా లేదు, ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం కాసేపు. కానీ అది ఎంతవరకు? అది సమాజంలో మంచికి ఉపయోగించుకుందామా, లేదంటే సమాజాన్ని చెడగొడటానికి ఉపయోగించుకుందామా? ఓకే, బాల్కోటే గారు చెడగొడటానికి కాదు ఉపయోగించాల్సింది, సమాజంలో మంచికి ఉపయోగించాలి. ఇవాళ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమిని కట్టారంటే, లేదంటే ఆయన కూడా కులంలో పుట్టారంటే దానికి ఆయన బాధ్యుడా? ఎట్లా అవుతారు? ఈ సోకాల్ పెద్ద ఏమండి, మనుషులు ఆయన కొంతమంది డే 1 నుంచి చెప్తున్నాడు, నన్ను అంటగట్టద్దు, ఒక కులానికి అంటగట్టద్దు, నేను ఒక కులానికి ప్రతినిధిని కాదు. మాట్లాడుతున్నారు. అసలు మాకు 7 సిద్ధాంతాలుంటే, మా పార్టీకి 7 సిద్ధాంతాలుంటే మాట్లాడదాం. 7 సిద్ధాంతాలు ఫస్ట్ 2 కూడా